ప్రజలకు కూడాను డీజిల్ అలానే గ్యాసు పెట్రోల్ ప్రతి ఒక్క రేటు కూడా చాలా హెవీ అయిపోయింది. అంటే ఎలా సామాన్య ప్రజలు ఎలా ఇచ్చేస్తారండి? వాళ్ళ కోసం అని మేము ఏదో చిన్న ర్యాలీ అని చేస్తే సైకిల్ మీద వచ్చే ర్యాలీని కూడా మీరు ఆపేసి మా అమ్మని ఈ విధంగా మా కార్యకర్తలు ఇద్దరికి దెబ్బలు తగిలినాయండి బాగా. అంటే ఈ విధంగా మీరు చేస్తారా సార్ మమ్మల్ని? అంటే మేము ప్రశ్నించే హక్కు లేదా? అంటే గవర్నమెంట్ తరపు నుంచే కదా మేము ప్రశ్నించేది, మా ఒక్కళ్ళ మా స్వార్థం కాదు కదా, మా పార్టీ కోసమే అయ్యి ఉంటే. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ ఇది మా పార్టీ కోసం ఎవరు మాకు సపోర్ట్ చేయొద్దు అనేవాళ్ళు. కానీ ఇది స్టూడెంట్ కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు చేసే ఉద్యమం అండి ఇది. దీన్ని దయచేసి ఎవరు ఆపటానికి ట్రై చేయొద్దు సార్. ఎందుకు అంటే డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించండి దయచేసి. సామాన్య ప్రజలను కూడా బ్రతకడానికి ఒక చిన్న అవకాశం ఇవ్వండి. ఏ ఎంప్లాయ్కైనా శాలరీ చాలా తక్కువ అండి. గ్యాస్కి 1000 రూపాయలు ఇచ్చి పెట్రోల్ రోజుకి 105 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించుకుంటున్నాము అంటే వాళ్ళు ఇంట్లో కుటుంబాన్ని ఏం పోషిస్తారు, పిల్లల్ని ఏం పోషిస్తారు, ఎలా తింటారు సార్? ప్లీజ్ దయచేసి పామాయిల్ రేటు, సన్ఫ్లవర్ రేటు ఎట్లా ఉన్నాయండి, అలానే పప్పు రేటులు ప్రతి ఒక్కటి ఎవ్రీవన్ ఒక్కసారి మీరు ఆలోచించండి. మేము గవర్నమెంట్ వరకు వెళ్తాము అని చెప్పి ఈ ఉద్యమం స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మా కోసం చేసే ఉద్యమం కాదు, మా పార్టీ కోసం చేసేది కాదండి. ప్రతి ఒక్క ప్రజల కోసం మేము చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు చిన్న వాళ్ళ కాడ నుంచి సంవత్సరం పిల్లల కాడ నుంచి 99 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరి కోసం మేము చేస్తున్నాం. ఇది దయచేసి మాకు అందరూ. కృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడు, మంచిదే, బాగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఈ దేశంలో నంబర్ 1 ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రంగా తీసుకెళ్తున్నారని చెప్పి మరి మీరందరూ కూడా తెలిసిన విషయం. ఆయన వస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా జీవుజూరం చేస్తూ ఉన్నారు. మేము దాని కాదంట్లా. కానీ ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక పిలుపిచ్చింది. దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ రేటు పెరిగిపోయింది, ప్రతి మనిషి జీవన విధానం మీద ప్రభావం పడింది. దీన్ని చాలా నష్టపోతున్నారు. కరోనా వల్ల ఒకవైపు ప్రాణాలు పోతా ఉన్నారు, అభద్రతా భావంతో బతుకుతున్నారు అనేటటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ పెట్రోల్ గతంలో కాంగ్రెస్ హయాంలో 73 రూపాయలు ఉంది, ఇవాళ 106 రూపాయలు 107 రూపాయలు పెట్రోలు, గతంలో డీజిల్ 68 రూపాయలు ఉంటే సెంచరీ కొడతా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా అడుగుతాడేమో, నరేంద్ర మోడీ నిలేస్తాడేమో, చంద్రబాబు నాయుడు ఏమన్నా మోడీ నిలేస్తాడేమో అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ ఒక్క మాట మాట్లాడు, ఆయన కనబడినప్పుడల్లా లటక్కనే ఆయన కాళ్ళు పట్టుకుంటారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతుంది అని చెప్పి ఒక్క మాట మాట్లాడలేనట్టు పిరికి వాళ్ళలాగా నిలబడుతున్నాను. అందుకోసం మేము బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఇవాళ నరేంద్ర మోడీ కబద్దార్ ఆపు, నీ కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేటటువంటి విధానాన్ని 20 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ ట్యాక్సుల రూపంలో భారత ప్రజల రక్తాన్ని పిండుకున్నావు. ఈ ట్యాక్సుల రూపంలో ప్రజల జోబుల్ని కొల్లగొట్టావు. ఎక్కడున్నాయి ఆ డబ్బులన్నీ అని ప్రశ్నిస్తే ఇదిగో మమ్మల్ని ఈ విధంగా అక్రమ అరెస్టులు చేస్తారు. ప్రజల పక్షాన పోరాటం మేము చేసి నేరమా ఏంటి? వాళ్ళు మేము చేసిన తప్పేంటి? మా కార్యకర్తలు అయ్యా పెట్రోల్ రేట్లు పెంచారు, మీరు ప్రజల క్షమాపణ చెప్పి రోల్ బ్యాక్ చేయండి అని అడిగారు. అంతకుమించి ఏం అడిగాం? దయచేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నాం, ఇటువంటి అప్రజాస్వామిక విధానాలతో, ఇటువంటి దౌర్భాగ్యపూర్వమైనటువంటి అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచలేరు. కాంగ్రెస్ పార్టీని ఎంత బలవంతంగా తొక్కాలని ప్రయత్నం చేస్తే అంతగా 2 వంతులు బలోపేతం అవుద్ది అనేటటువంటి విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ, జగనన్న మాట తప్పవు మడం తిప్పమేమో అనుకున్నాం, ఈ విధంగా లటక్కనే నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి మేము అందరం కోరుకోలేదు. మరి పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఘోషించిద్దన్న ఒక్కసారి నిద్రపోయేటప్పుడు ప్రశ్నించు. 106 రూపాయలు 107 రూపాయలు పెట్రోలు, కేంద్ర ప్రభుత్వం 35 రూపాయలు ట్యాక్స్ 1 లీటర్ మీద, రాష్ట్ర ప్రభుత్వం 25 రూపాయలు వేస్తూ ఉంటే ప్రజల్ని ఏ విధంగా బతుకుతారన్నా? నువ్వు ఇచ్చేటటువంటి 5,000 10,000తో జీవితం గడిచిద్ది అనుకుంటున్నావా? దయచేసి ప్రజల పక్షాన పోరాడు, ప్రజల గుండెల్లో నిలబడతావు తప్ప ఈ విధంగా అరెస్టులు చేస్తే మాత్రం ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పే రోజు వస్తుందని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర